అయోధ్య రామ మందిరానికి బాంబు బెదిరింపు వచ్చింది. రామ మందిరం ట్రస్ట్కు బాంబు బెదిరింపు మెయిల్ ఇచ్చింది. వెంటనే ఆలయం దగ్గరకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి బాంబు బెదిరింపు వచ్చింది. రామ మందిరం ట్రస్ట్కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే ఆలయం దగ్గరకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి అయోధ్య రామ మందిరానికి బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి ఈమెయిల్ వచ్చింది సంతోష్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సైబర్ పోలీసులు అప్రమత్తం అవడమే కాకుండా బాంబ్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగింది. ఏదైతే అయోధ్య రామ మందిర పరిసరాలను మొత్తం కూడా క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. ఇక మరోపక్క ఈ బాంబు బెదిరింపు కాల్ వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఏదైనా కుట్రకు పాల్పడుతున్నారా లేదంటే కావాలనే ఇది బెదిరింపుల కోసం మాత్రమే చేశారనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే విచారణను ప్రారంభించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొన్ని కలెక్టరేట్లకు ఈ బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి సమాచారం కూడా మెయిల్ రూపంలో వచ్చింది. అంటే ఎందుకు ఈ పని చేశారు, దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దాని మీద మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులకు ఇప్పటికే అప్పగించారు. దీనిపైన జిల్లా యంత్రాంగంతో పాటు ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి సిఎస్, దాంతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఏదైతే అయోధ్య రామ మందిర ట్రస్ట్ కు సంబంధించినటువంటి ముఖ్యులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలి ఇటువంటి కాల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో అని చెప్పారు. ఇప్పటికే అయోధ్య రామ మందిరం మొత్తం కూడా ప్రత్యేకంగా సిఐఎస్ఎఫ్ బలగాలు ఉంటాయి. సో ఇప్పుడు లోపలికి వచ్చే వాళ్ళను సైతం క్షుణ్ణంగా పరిశీలించి రాముడి దర్శనానికి పంపాలని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ బాంబు బెదిరింపు కాల్స్ ను లైట్ మాత్రం తీసుకోవద్దు, ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు, ఇది ఇంకేమైనా కుట్రకు దారి తీస్తుందనే దానిపైన విచారించాలని చెప్పి ఉన్నత వర్గాలు పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు సంతోష్. థ్యాంక్ యూ రాజు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని చందౌలి కలెక్టరేట్కు బాంబు బెదిరింపు వచ్చింది. కలెక్టరేట్ను పేల్చేస్తామంటూ మెయిల్ పెట్టారు ఆగంతకులు. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. కలెక్టరేట్లోని అధికారులను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.